టెంపుల్ ఓపెన్ లేదంట, అందుకని మేము మానా విలేజ్ చూసుకొని వచ్చి ఇక్కడికి వచ్చేద్దాం అనుకుంటున్నాము. టెంపుల్ ఓపెన్ లేనప్పుడు ఇక్కడ వరకు వచ్చి వేస్ట్ అవుతుంది కదా మంది, సో అందుకే ఇక్కడికి. సో గైస్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మానా విలేజ్. మానా విలేజ్ అనేది ఇండియా లాస్ట్ విలేజ్ ఉత్తరాఖండ్ నుంచి. ఈ విలేజ్ ఎలా ఉంటుంది, అసలు ఇండియన్ లాస్ట్ విలేజ్ అంటే అసలు ఏముంటుంది అక్కడ, మనం ఎందుకు వెళ్ళాలి అక్కడికి అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. సో మనకి కొంత దూరం పోయినాక ఈ మానా విలేజ్కి సంబంధించినది ఒక బోర్డు వస్తుందన్నమాట. ఇది బద్రీనాథ్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈ రోడ్లో కనపడుతుందో, ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో అక్కడ ఉంటుందన్నమాట ప్లేస్ అంతా, కొండలకి మధ్యలో మైదానంలా, ఆ మధ్యలో అలకనంద రివర్ వెళ్తుంటుంది. సో అక్కడ మొత్తం ఇంతకుముందు బద్రీనాథ్ మూవీ షూటింగ్ తీశారు అక్కడ. సో సేమ్ ఇదే సెట్ వాడుకొని చేశారనమాట. టెంపుల్ అయితే వాళ్ళు మొత్తం తీసుకోలేదు కానీ ఆ సెట్ వేసి చేశారు. సో ఇప్పుడు ఎదురు కనపడుతుంది కదా, ఇదే మన ఇండియా లాస్ట్ విలేజ్ అని చెప్పేసి మానా అని ఉంటుంది బోర్డు. ఇక్కడ నుంచి ఇట్లా పైకి వెళ్తే చైనా బార్డర్కి వెళ్ళాలి. సో మనకు అక్కడ అలో లేదనమాట, ఆ పైకి వెళ్తే ఆ రూట్కి వెళ్తే మానా పాస్ అని. సో ఈ చుట్టూ మొత్తం ఏంటంటే అక్కడ కనపడుతున్న హిమాలయస్ ఉన్నాయి కదా, అవి మనకి కేదార్నాథ్ నుంచి చూసాం కదా, అవి కనపడతాయి కదా, ఆ హిమాలయసే. దాని బ్యాక్ సైడే బద్రీనాథ్ ఉండేది. ఇది లాస్ట్ ఇండియన్ విలేజ్ మానా అనమాట. సో మనము ఇదే లాస్ట్, ఇక్కడ నుంచి ఇంకా పర్మిషన్ ఉండదు, అట్లా పైకి వెళ్ళడానికి ఉంటుంది కానీ ఇప్పుడు లేదు. అది మానా పాస్ అంటారు. చైనా బార్డర్, ఎగ్జాక్ట్గా చైనా బార్డర్ మనం చూడవచ్చు. అట్లా వెళ్తే మనకి ఇప్పుడు అక్కడ అలో చేయట్లేదు. సో మనం ఇంకా నెక్స్ట్ విలేజ్ ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న ప్రజలు ఎలా ఉంటారు అనేది కూడా చూద్దాం. దానికోసమే జస్ట్ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాం వెళ్ళడానికి. సో లెట్స్ గో టు మానా విలేజ్. సో మనం ఇప్పుడు ఇండియన్ లాస్ట్ విలేజ్ ఎంట్రన్స్కి వచ్చేసాం. ఇక్కడ ఇంతకుముందు అంటే ఈ అక్టోబర్ కంటే ముందు ఇక్కడ అలౌ చేసేవాళ్ళు కాదు. అక్కడ ఉంది కదా బోర్డు, వెల్కమ్ ఇండియన్ లాస్ట్ విలేజ్ మానా అని. సో ఈ ఎంట్రన్స్ బోర్డులోకి రానియకుంటారు అనమాట, అక్కడ వరకే అలౌ చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు కరోనా ఈ ఊరిలో ఎక్కువగా ఉండేది. ఇప్పుడైతే ఏం లేదు. సో మనం లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. ఈ విలేజ్ చూస్తే సేమ్ మన ఇళ్ళ కాడ ఇలా ఉంటాయి అలాగే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొండపైన కదా, ఒక దానిపైన ఒకటి, ఇంకో దానిపైన ఒకటి, పైకి వెళ్ళిపోతుంటాయి అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే ఎక్కువ ఇక్కడ వింటర్ సీజనే ఉంటుంది కదా, ఆల్మోస్ట్ వింటరే ఉంటుంది ఎక్కువ, చల్లలేవుగా. సో అలా చల్లదానికి తగ్గట్టుగా స్వెటర్సు, ఇంకా కప్పుకునేటివి బెడ్షీట్స్, ఇంకా చిన్నపిల్లలకు అవసరమైన సాక్సెస్ అన్నీ దీంట్లోనే రెడీ అవుతాయి. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే మొత్తం చలి నుంచి కాపాడుకోవడానికి కావాల్సిన ఏదైతే డ్రెస్సెస్ ఉంటాయో అవే ప్రిపేర్ తయారు చేస్తుంటారు, అమ్ముతుంటారు. వాళ్ళకి ఇదే ముఖ్యమైన జీవనాధారం. ఇక్కడ వీళ్ళకి వ్యవసాయంకి సంబంధించిన భూములు కానీ ఏమి ఉండవు. ఇక్కడ ఆల్మోస్ట్ వ్యవసాయం ఏమి ఉండదు అనమాట. కొండలలో కొన్ని మొక్కలు మొలుస్తుంటాయి కదా, నాటు వైద్యానికి సంబంధించినవి, అట్లాంటివి తెచ్చుకుంటుంటారు. ఆయుర్వేదానికి అలాంటివి తెచ్చి అమ్మడం, అవి తప్ప ఏం లేదు. అక్కడ వెళ్తున్నాం. ఇక్కడ ఏం లేదు, జస్ట్ మేము అలా విలేజ్ ఎలా ఉందని తిరగడానికి మాత్రమే. ఈ విలేజ్ నుంచి వేరే పోతే వసుధర వాటర్ ఫాల్స్ ఉంటాయి, కానీ మేము అక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే 5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. మాకు ఆల్రెడీ ఓపికలేదు ఇప్పుడు, ఎందుకంటే కేదార్నాథ్ దగ్గర వాక్ చేసినందుకు ఇప్పటికే పెయిన్స్ ఉన్నాయన్నమాట. ఆ పెయిన్స్ ఇప్పుడే తగ్గుతున్నాయి మళ్ళీ ఎందుకని. సో ఇక్కడ యాపిల్ పండ్స్ అమ్ముతున్నారు అన్నమాట. యాపిల్ పండ్లు ఉంటాయి కదా, कितने का आता है? 1 किलो 100 रुपीस केजी। अंडे आधा किलो चाहिए, 100 रुपीस केजी। पापा किलो ले रहा ना, कितने को 1 किलो बोला था पापा, आधा किलो बोला है। 1 रुपये का पूछ के आधा किलो क्या होती? 100 रुपीस केजी। 30 रुपीस लेंगे हाफ ना पक्का? हाँ आधा किलो। कौन का था किलो? इसका पेड़ इधर ही है सामने, उधर है ऊपर है। अच्छा अभी तो निकाल देंगे।
अभी अच्छा वो वाला है ना, वो हुआ है ना छोटा छोटा। हाँ हाँ छोटा ही रहता है ना, पर ये ना बढ़िया टेस्टी होता है हाँ हाँ ना भी अवलू रखे ठीक है। इसे मैं दे रहा हूँ, नहीं नहीं दे रहा नहीं नहीं ग्रीन टी भी ले जाओ, चाय मसाला। हाँ जाने के टाइम। हाँ वो लोग और ही काटते हैं। थैंक यू इधर चल नहीं नहीं, रास्ता नीचे से ऊपर काम चल रहा है ना, तो वो वापिस से आना आप लोगों ने। गुफा गुफा के इधर से ना। गुफा ऊपर है, पहले ऊपर को जाओगे तो गुफा है। यहाँ से सीधा जाओगे तो चल चल काको बहुत हंग्री ऐसा खाना खाना आया था मेरे को। हाँ उसमें तो खाना खा नहीं सकते, खोल दो। हाँ ओके नाउ आई कैन ईट छोटा वाला दे। ये वाला भी अच्छा रहता है, ये टूट गया लेकिन अच्छा रहता है। मैं तो 1 मिनट యాపిల్ కా ట్రీ యాపిల్ పళ్ళ చెట్టు సూపర్ ఉంది ఫస్ట్ టైం చూస్తున్నా कितना बढ़िया लग रहा है। हाँ ये है सरस्वती रिवर, ये दोनों मिलके वहाँ से ये अलकानंदा नाम हो रहा है। वो अलकानंदा नहीं नहीं, हाँ वो अलकानंदा है, ये सरस्वती हाँ ये सरस्वती है। ओके वहाँ से अलकानंदा नाम लेकर चल रहा है। ओके సరస్వతి రివర్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట సరస్వతి రివర్ మళ్ళీ ఇది అక్కడికి వెళ్ళి అల్కనందాలో మిక్స్ అయిపోతుంది అనమాట మానా విలేజ్ మొత్తం తిరిగొచ్చాము అయిపోయింది ఇంకా ఇక్కడ బైక్స్ తీసుకొని డైరెక్ట్ బద్రీనాథ్కి వెళ్ళిపోవడమే ఇంకా నాన్ స్టాప్గా అక్కడికి వెళ్ళి చూసి వెళ్ళిపోవడమే ఓకే బాయ్ సో గైస్ మానా విలేజ్ మొత్తం తిరిగొచ్చాం బాగుంది ఇంకా ఈ ఇండియాస్ లాస్ట్ విలేజ్ అని ఉంది కదా బోర్డు వెల్కమ్ బోర్డు ఇది ఇంతకుముందు కరోనా టైంలో అంటే జస్ట్ ఒక 3 వీక్స్ బ్యాక్ అయితే లేదు క్లోజ్ చేసిండ్రు ఇప్పుడే ఓపెన్ చేసినారు ఒక 1 వీక్ నుంచి అప్పటి నుంచి తిరగనీకి ఉంది లోపల చూడనీకి ఉంది లేదంటే అది కూడా లేదు సో మేము లక్కీ ఫీలర్స్ మాకు ఇది ఓపెన్ అయింది మంచిగా ఏం చేస్తాం సో ఇంకా ఫొటోస్ ఇక్కడ ఏం లేదు వెళ్ళిపోయేదే ఇట్లా వెళ్ళి మనం డైరెక్ట్ బద్రీనాథ్కి వెళ్ళిపోవాలి అక్కడికి హిమాలయస్ మనం ఏవైతే కేదార్నాథ్లో ఇస్తామో దాని బ్యాక్ సైడే బద్రీనాథ్ అన్నమాట సో ఎంట్రీ అయిపోయింది బద్రీనాథ్కి అది అయిపోయింది అయిపోయింది అరవై బద్రీనాథ్ సినిమా షూటింగ్ జరిగినది ఇక్కడ అనమాట ఈ ప్లేస్లో ఫైటింగ్ అంతా జరిగేది సో గైస్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే బద్రీనాథ్కి జస్ట్
ఇక్కడ నుంచి ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఆల్రెడీ బద్రీనాథ్ చూసేసాం కదా ఇంతకుముందు వీడియోలో. సో మేము మానా విలేజ్కి వెళ్ళి ఏమేమి చూసినాం ఏంటంటే అక్కడ ఉన్న జీవనాధారం ఎట్లుంది ప్రజలది అది చూసాం. ఇక్కడ ఏం లేకున్నా వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు. అలాగే వసుధార వాటర్ ఫాల్స్ అయితే ఇంకా వెళ్ళలేకపోయాం, ఎందుకులే రిస్క్ అని చెప్పి వెళ్ళలేకపోయాము. అది కాకుండా ఇంకా ఏం లేదు. ఇది మానా విలేజ్ బద్రీనాథ్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ అనమాట, చైనా బార్డర్ ఉత్తరాఖండ్ నుంచి. ఇంకా మేము ఇద్దరం మాట్లాడుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. సో ఇద్దరం రెడీ అయిపోయినాం. ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే. బద్రీనాథ్కి వెళ్ళిపోయి లోపల పార్కింగ్ దగ్గర పెట్టుకొని మా వస్తువులు ఏమైనా ఉంటే తీసుకొని వెళ్ళిపోవడం. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుడ్ బాయ్.